ఫ్రెండ్స్, నేను మీ జానీ. వెల్కమ్ టు మై ఛానల్ జానీ డైలీ టాక్స్. ఇప్పుడు మీకు వాట్సాప్లో ఉండే 2 బెస్ట్ ఫీచర్స్ చూపిస్తాను. ఒకటి ఏఐ. ఈ ఏఐ ఫీచర్ అనేది మనకి గూగుల్ అసిస్టెంట్ లాగా సేమ్ టు సేమ్ యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఏమైనా ఒక వర్డ్ సెర్చ్ చేద్దాం. హౌ మెనీ బోన్స్ ఇన్ హ్యూమన్ బాడీ. నేను పర్టికులర్ ఒక క్వశ్చన్ సెర్చ్ చేసినప్పటికీ దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ A to Z డీటెయిల్స్ మనకి ఇస్తుంది కదా. 206 బోన్స్ ఇన్ హ్యూమన్ బాడీ. అలాగే మనం లొకేషన్ కూడా ఏదైనా జర్నీ ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి జర్నీ చేయాలంటే దానికి యూజ్ అయ్యే ట్రావెల్స్, అది బస్ ద్వారా లేదా రోడ్డు వే, రైల్వే వే అటు అలా కూడా చూపిస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను. కాకినాడ టు వైజాగ్. నేను చూసారు కదా, కాకినాడ టు వైజాగ్ అని సెర్చ్ చేస్తాను చూడండి. బస్ టైమింగ్స్, బస్సు ఏ టైంకి ఉంది, టికెట్స్ ఎంత ఉంటుంది, అవన్నీ కూడా చూపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ అండి. చిన్నపిల్లలు ఏమైనా మ్యాథ్స్లో డౌట్ ఉన్నా కూడా దీన్ని ఈజీగా యూజ్ చేయొచ్చు. చూడొచ్చు. 56 ప్లస్ 56 జస్ట్ మీరు సెట్ చేస్తే చాలు, దాని ఆన్సర్ మీకు వస్తుంది 112. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు ఏఐని యూజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్కి ఇది అయితే రిప్లై ఇచ్చి మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మీరు దీన్ని వాట్సాప్లోనే గూగుల్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇది ఎవరికి తెలియని హిడెన్ ఫీచర్. మనకి వాట్సాప్లో చాలా రోజుల క్రితమే మనకి యాడ్ చేశారు, కాకపోతే కొంతమందికి తెలియదు. ఏం చేస్తారంటే, వాట్సాప్ ఓపెన్ చేసి పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అకౌంట్స్లోకి వెళ్ళండి. అకౌంట్స్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ యాడ్ అకౌంట్. యాడ్ అకౌంట్ ఉంది కదా, ఇక్కడ మీకు ఫస్ట్ మీరు వాడుతున్న అకౌంట్ కనిపిస్తుంది. తర్వాత ప్లస్ సింబల్ అని యాడ్ అకౌంట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు వాట్సాప్ న్యూగా డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసినప్పుడు ఎలా ఇంటర్ఫేస్ కనిపిస్తుందో అలా ఉంటుంది. అగ్రీ టు కంటిన్యూ బట్టి మీకు వేరే నెంబర్తో వాట్సాప్ కావాలనుకుంటే ఇక టైప్ చేసి నెక్స్ట్ కొడితే ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే సెకండ్ వాట్సాప్ ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసారా, నా నెంబర్ యాడ్ చేశాను నేను. నెక్స్ట్ కొట్టాను. కరెక్ట్ దిస్ నెంబర్ నేను ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఎస్ నొక్కండి. వెరిఫికేషన్ కోసం అడుగుతుంది, కంటిన్యూ నొక్కండి. వెరిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్. వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. ఈ పర్మిషన్ అనేది స్కిప్ కొట్టండి అందాక. నెక్స్ట్ కొట్టి స్కిప్ కొట్టండి, కంటిన్యూ. లాక్ అయితే ఇచ్చేయండి. మొత్తం ప్రాసెస్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు రెండో అకౌంట్లో ఉన్నారనమాట. మీకు ఫస్ట్ అకౌంట్ మీకు నార్మల్ ఇప్పుడు డైలీ యూజ్ చేసే అకౌంట్ మీకు కావాలనుకుంటే సేమ్ 3 డాట్స్ ట్యాప్ చేయండి. లాస్ట్ ఆప్షన్ చూడండి, స్విచ్ అకౌంట్స్. దాన్ని ట్యాప్ చేస్తే విత్ ఇన్
సెకండ్స్లో సేమ్ వాట్సాప్, ఒకే వాట్సాప్ యాప్లో వేరే నెంబర్ వాట్సాప్కి షిఫ్ట్ అవుతారు. చూసారా, మళ్ళీ సేమ్ వాట్సాప్ వచ్చింది. సో ఈ టిప్స్, ఈ ఫీచర్స్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి